అండ్ ఎండి ఖాజా మసూదుద్దీన్ డైరెక్టర్ జేఎస్ఎస్ గారు, జలశిక్షణ్ సంస్థాన్ వారు, అలాగే మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం సభ్యులు, ఇక్కడ విచ్చేసినటువంటి తోటి మిత్రులు, స్వర్ణకారులు అందరికీ పేరు పేరున కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మనము ఒక 1 year నుండి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశాం. విశ్వకర్మ యోజన పథకం, జలశిక్షణ సంస్థాన్. మనం ఈ ప్రోగ్రామ్కి అంటే ఒక 1.5 year 2 years కూడా ప్రోగ్రామ్ అంటే ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకం అనేది అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే మనకి ఇక్కడ జాప్యం జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ మనకు బైఫర్గేషన్ అంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల హన్మకొండ, వరంగల్ బైఫర్గేషన్ కావడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. దానికోసం మనం చాలా ప్రయత్నాలు చేశాం. ఇది ఒక సైట్ ఓపెన్ కావడానికి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 సార్లు వినతి పత్రం ఇచ్చాం. దీనికి తోడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన సహకారం చాలా ఉంది. ఆయనను మనం ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తోడుగా ప్రతి విషయంలో కూడా ఒక పని చెప్తే కూడా దానికి ముందుండి నడిపిస్తూ మన కార్యవర్గాన్ని కూడా ముందు తీసుకొస్తున్నాడు. ఆయనకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క వీటి యొక్క ఉపయోగం ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. మన సార్ వాళ్ళు కూడా చాలా వరకు మీకు అక్కడ మోటివేట్ చేయడం జరిగింది. అంటే నాకంటే ఎక్కువ మీకే ఆ ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి ఉంటుంది. కాబట్టి అందరి మనకు పేరు పేరున కూడా సార్ వాళ్ళకి మనము గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరపున సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని విలువ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. మనం రోజు రోజుకి బంగారం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఎంతో కొంత లబ్ధి చేకూరేలా ఈ యొక్క పథకం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. మన తోటి స్వర్ణకారులకు కూడా మనకు తెలిసే విధంగా ఇంకా తెలియజేస్తుండాలి. ఎందుకంటే కొందరికి తెలియకపోవచ్చు. మనం మ్యాక్సిమం ఒక 300 మందికి కూడా మనం ఇక్కడ మన గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం తరపున మనం ఉచితంగా అంటే మన స్వర్ణకార సంఘమే దీని యొక్క ఖర్చు భరించింది. ఆ భరించిన క్రమంలో ఒక 300 మందికి మనము ఒక డాటా ఎంట్రీ చేయించాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల కొందరికి ఆ సైట్లో తీసుకోలేదు. ఇంకొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా చాలా మందికి పాపం ఒక 100 మందికి అట్లా రాలేదు. కాకపోతే సార్ కూడా మనం గుర్తు చేసాం ఈ ప్రాబ్లం అనేది. మొన్నటికి మొన్న కూడా మేము కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ విషయంలో మేము వినతి పత్రం వేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే ఈ టెక్నికల్ ఇష్యూ ఉన్న వాటికి ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి వాళ్ళందరూ డాటా కూడా తీసుకొని అది ఓపెన్ చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా ఈ పెండింగ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళని కూడా 100% మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ ఫార్వర్డ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం పెండింగ్లో ఉన్నట్టుంది సైట్. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా అందరూ ఈ యొక్క పథకాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ పథకానికి మనం లబ్ధిదారులం కావాలి. దీని నుండి మనం ముందుకెళ్తే కూడా మనకు ఎంత ఉపయోగం ఉంటుంది ఏందనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ట్రైనింగ్ మనకు ఒక ఫస్ట్ బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్ వరకు రన్ అవుతున్నట్టుంది. కాకపోతే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మనకు హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్యాచ్కి ఒక్కటే ఇక్కడికి మనకు ఈ లబ్ధిదారులకు మేము మెమోరాండం ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సెకండ్ బ్యాచ్ వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో అంటే రేపు ఎల్లుండి ఎప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అప్పుడు మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నారాజు కాకండి, అయ్యో నాకు రాలేదు అని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన పని ఏం లేదు. ఖచ్చితంగా ప్రాసెస్లో ఉంది. ఇది నిరంతరంగా నడుస్తుంది. దీన్ని అందరం వినియోగించుకుందాం. దీని ద్వారా మనం ఎంతో లబ్ధి చేకూరుదాం. ఇంకొక విషయం ఏంటంటే
మన స్వర్ణకార సంఘం ద్వారా ఏ ఒక్క మంచి పని చేసినా కూడా అందరం వినియోగించుకోవాలి. ఇది మన కోసం. ఈ పథకాలు అనేవి గవర్నమెంట్ మన ఉపయోగపడేలా పెడుతున్నాయి కాబట్టి దీని మీద మనం అవగాహన తెచ్చుకోవాలి. ఒకవేళ తెలియకుండా కూడా మనకు అంటే సంఘం ద్వారా కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సార్లు వాళ్ళు కానీ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మనం తెలియపరచుకోవచ్చు, తెలుసుకోవచ్చు, దీన్ని వినియోగించుకోవాలి. దీనికి నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, వీళ్ళు చెప్తే మేము చేయాలా అంటే నష్టపోయేది ఎవరు? మనం ఇక్కడ దగ్గర ఒక 10,000 మంది ఉన్నాం స్వర్ణకారులం. కానీ ఎంతమంది చేస్తున్నావు? ఇప్పుడు ఒక 15 రోజులు బ్యానర్ కట్టాను. 15 రోజులు బ్యానర్ కట్టి తీసిన తర్వాత అన్న అప్పుడే అయిపోయిందా? పక్కనే ఉంటుంది, వాళ్ళ షాప్ పైనే ఉంటుంది బ్యానర్. రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తారు, 10 గంటలకు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు చేస్తారు, అప్లోడ్ ఎవరు చేస్తారు అంటారు. అంటే కొంచెం మనం ఆలోచన ఉంచుకోవాలి. ఏ టైంకి ఉంటుంది అక్కడ బ్యానర్ మీద కూడా మనం రాశాం. చదువుకోవాలి, కొంచెం అవగాహన తెచ్చుకోవాలి, ఇట్లాంటివి మనం వినియోగించుకోవాలి. అదొకటి. పోతే వీళ్ళు చేస్తే మేము చేసుకోవాలంటే నష్టపోయేది ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నష్టపోతారు. ఇవాళ నేను ఆయనతోని పోతా లేకపోతే అన్నతోని పోతా, సరే పోండి, ఎవరి రిలేషన్ వాళ్ళకు ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఒక సంఘం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు అందరూ సహకరించాలి. ఒక అనౌన్స్ చేస్తే కొన్ని 100 మంది రావాలి. ఇలా మనం దగ్గర ఒక 150 మందికి ట్రైనింగ్ అయింది. వాళ్ళకి కనబడే ఒక 50 మంది, 60-70 మంది. ఒక మెసేజ్ పెడితే అందరూ అలర్ట్లో ఉండాలి. అంటే వాటిని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ చేసే ప్రాసెస్లో కూడా మనము ఇంట్రెస్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇలా సార్ వాళ్ళు మన కోసం ఇంత టైం వెచ్చించినప్పుడు కనీసం ఒక హాల్ నిండాల్సింది. అంటే వేరే ఉద్దేశంగా నేను అనట్లేదు, అంటే ఇలాంటివి జరగకుండా మనం ఉండాలని చెప్పేసి నేను ఒక మెసేజ్ పంపుతున్నాను. వేరే దీన్ని అన్యతగా భావించకండి. మన కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ మనకే ఉన్నాయి కాబట్టి, మనకు అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. आपके उद्बोधन से आपका बहुत बहुत धन्यवाद. रिक्वेस्ट करूंगा कि प्लीज एड्रेस द गैदरिंग. గౌరవ ADDIC వరంగల్ రమేష్ గారికి, ALDM రవి గారికి, మొహమ్మద్ కాజా మొయినుద్దీన్ డైరెక్టర్ JSS గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్వర్ణకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ PM విశ్వకర్మ అనే స్కీము గౌరవ ప్రధానమంత్రి ద్వారా స్టార్ట్ చేయబడి ఏదైతే మన కుల వృత్తులు ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక స్కీము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ ఇది, లైక్సే గవర్నమెంట్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా అవకాశం ఇచ్చినందుకు మన అసిస్టెంట్ డైరెక్టర్ MSME గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను వచ్చి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అండి. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన బ్యాంకు వినే ఉంటారు మీరు. యాక్చువల్గా ఈ సంస్థ కూడా మన గౌరవ ప్రధాని ద్వారా 2018లో స్టార్ట్ చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్, పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఎక్కడైతే బ్యాంకులు లేవో, ఎక్కడైతే బ్యాంక్ సర్వీసులు తక్కువగా ఉన్నాయో అక్కడ బ్యాంకు సర్వీసులు ప్రొవైడ్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ ద్వారా స్టార్ట్ చేయబడిన ఒక బ్యాంకు. సో ఇప్పుడు ఊర్లలో చాలా మంది ఊర్ల నుంచి మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ చాలా మంది వాళ్ళ ఊర్లలో బ్యాంకులు ఉన్నాయా అంటే ఉండవు. ఒక 4-5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి వాళ్ళు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి. సో వాళ్ళకు వచ్చిన గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ కావచ్చు, లేకపోతే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, PM కిసానే కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. బస్ ఛార్జీలు ప్లస్ లేకపోతే పెట్రోల్ ఛార్జీలు ఇవన్నీ పెట్టుకొని కొంత దూరం ట్రావెల్ చేసి బ్యాంక్ సర్వీసులు పొందే ఇది ఉండేది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్లోనే బ్యాంకు సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు ఏ బ్యాంకులో డబ్బులు పడ్డా కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 10,000 దాకా రోజుకి డబ్బులు తీసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ఫెసిలిటీ మన పోస్ట్ ఆఫీస్లో స్టార్ట్ అయిందండి. సార్ దినేష్. श्री प्रदीप राव जी, वारंगल अर्बन कोऑपरेटिव बैंक. सर आपका चेयरमैन, सर आपका बहुत बहुत स्वागत है, अभिनंदन है.
सर आइए और पब्लिक को एड्रेस कीजिए सर। ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం పోయిన సంవత్సరమే నరేంద్ర మోడీ గారు దీన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. కానీ మన జిల్లా అనివార్య కారణాల వల్ల ఎంత పనిచేసినా తగ్గ ఫలితం రావట్లేదని నరేంద్ర మోడీ గారు ఐడెంటిఫై చేసి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో భాగంలో ఇక్కడ వరంగల్లో కూడా 150 మంది వరకు ఫస్ట్ ఫేజ్లో అయినట్టుగా మిత్రులు మా దృష్టికి తీసుకురావటం, ఇంకా రాబోయే రోజులలో విశ్వకర్మ పథకం అయితేంది దాని ద్వారా ఇంకా లాభం జరగాలని, లోన్లు మీ అందరు తీసుకోవాలని, అదేవిధంగా ఇంకేదైనా చేదోడు వాదోడుగా ఉన్నా నేను వరంగల్ అర్బన్ బ్యాంక్ నుంచి కూడా మీకు సహాయ సహకారాలు చేస్తా అని లోగా కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదన్నా మీకు ఇబ్బంది అనిపించిన వాటిని కానీ మీరు ఆ విశ్వకర్మ దాంట్లో తీసుకున్నాక ఇంకేదన్నా తక్కువ పడితే మా దగ్గర రాండి. ఎందుకంటే అది దేశవ్యాప్తంగా ఒక మంచి పథకం, ఆ పథకానికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లా మనం వాడుకొని ఇంకా ముందుకు పోవాలని స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, వారందరూ కూడా మా విశ్వకర్మలకు మీరు కూడా వెన్నంటి ఉండి ఈ సహాయ సహకారాలు వాళ్ళకి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు చిన్న పని ఉన్నది కనుక దయచేసి అన్యదా భావించద్దు. నేను ఇట్లా వచ్చి కనపడిపోదామని వచ్చిన అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా చెప్తున్నా అండి. అయితే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే బ్యాంకింగ్ సేవలు లేవో అక్కడ సర్వీసెస్ అందించడానికి మన బ్యాంక్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే పిఎం విశ్వకర్మ ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించి అందరూ కూడా వ్యాపారస్తులే. సో మీరందరూ కూడా డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి అన్న దాంతో మనం మర్చెంట్ స్టిక్కర్స్ అనేవి ఇవ్వమని మాకు ఆదేశాలు వచ్చినాయి. సో ఇక్కడ ఉన్న మర్చెంట్స్ అందరూ కూడా మన స్టాల్ ఇక్కడ పెట్టినాము. ఈ కార్యక్రమం తర్వాత మర్చెంట్ స్టిక్కర్స్ తీసుకోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి అయితే మీ అందరికీ తెలుసు. డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిపితే మీకు చిల్లర సమస్య కానీ లేకపోతే రేపొద్దున బ్యాంకుకి పోయి ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ఇవాళ రేపు బ్యాంకులన్నీ చాలా మటుకు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా లోన్స్ ఇస్తున్నాయి, ఐటీఆర్స్ లేకపోయినా కూడా. సో ఆ విధంగా కూడా మీరు డిజిటల్గా లావాదేవీలు జరిపితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అదొకటే కాదు, ఈ విశ్వకర్మకి సంబంధించిన బెనిఫిషరీస్ అందరికీ కూడా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి 100 రూపాయలకు 1 రూపాయి క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు. ఓకేనా? సో ఇది కూడా ఒక రకంగా మీకు మోటివేట్ చేసే ఒక ఫ్యాక్టర్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఈ క్యూఆర్ స్టిక్కర్ ఎనేబుల్ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని తీసుకోండి. మేము ఇక్కడే ఉంటాము. సో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగవచ్చు, ఎట్లా వాడుకోవాలి ఏంది అనేది. ఆ మర్చెంట్ యాప్ ఇంకోటి ఏంటంటే మీకు జనరల్గా ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా స్పీకర్స్ కావాలి, దానికి రెంట్ కట్టాలి మీరు. కానీ మన దగ్గర ఏంటంటే ఫోన్లోనే ఒక స్పీకర్ ఫెసిలిటీ ఉంటుంది. ఫోన్లోనే యాప్లోనే ఒక ఫీచర్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే వాయిస్ కూడా మీకు వెంటనే వస్తుంది. స్పీకర్ అవసరం లేదు, సపరేట్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. ఓకేనా? మన పోస్ట్ ఆఫీస్లోనే ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మీకు తర్వాత, ఇది వేదిక కాదు కాబట్టి తర్వాత ఎప్పుడన్నా కలిసినప్పుడు మళ్ళీ చెప్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. श्री रवि सर से रिक्वेस्ट करूंगा, असिस्टेंट लीड डिस्ट्रिक्ट मैनेजर वारंगल, कि सर प्लीज एड्रेस द गैदरिंग सर. అండి వేదిక మీద ఉన్న రమేష్ సార్కి, ప్రమోద్ కుమార్ గారికి, రాజేందర్ గారికి, చంద్రసేన గారికి అందరికీ నమస్కారం అండి. సార్ నేను బ్యాంకింగ్ తరఫు నుంచి నేను వచ్చాను ఇక్కడికి. ప్రజెంట్ అయితే మీకు 86 మందికి లోన్ వచ్చినట్టున్నది, అంతేనా సార్?
86 lakhsకి వచ్చింది. సో ఇప్పుడు ఈ 86 మంది కరెక్ట్గా రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టెన్యూర్ది కరెక్ట్గా ఇదవుతుంది. 2 lakhs వచ్చే పేమెంట్ మనకి మళ్ళీ ఏమి ఇబ్బంది కాకుండా వస్తుంది అనమాట. సో నేను అందరిని కోరుకునేది ఏంటంటే ఈ 1 lakh అనే లోన్ తీసుకున్నది అది రెగ్యులర్గా పే చేయండి. తాకి మీకు సిబిల్లో కానీ ఇబ్బంది కాకుండా నెక్స్ట్ 2 lakhs కూడా సిబిల్ చూస్తారనమాట. సో నెక్స్ట్ దాంట్లో ఇబ్బంది కాకుండా మళ్ళీ 2 lakhs కూడా ఎలిజిబుల్ వస్తుంది కాబట్టి అందరు రెగ్యులర్గా పే చేసుకోగలరు. ఓకే అండి, ఇంతే. Thank you, sir. Thank you, Ravi, sir. Now I request Sri Mohammad Khaja Mofuddin, Director, Jan Shikshan Sansthan. Sir, please. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. వస్తుందా వాయిస్? వస్తుందా? థ్యాంక్ యూ. కాకపోతే బయట ఎవరు ఉన్నారో వాళ్ళని వచ్చి కూర్చోమనండి. యాక్చువల్గా ఏందని చెప్పంటే ఈ ప్రోగ్రాము ఎవరు మనకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ సార్, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిది అని చెప్పంటే పిఎం విశ్వకర్మకు సంబంధించినటువంటిది ఒక అవగాహన కార్యక్రమము. మీరు మన గ్రూప్లో పెట్టారు కదా, మాకు డబ్బులు రాలేదు సార్, ఏం చేయమంటారు, ట్రైనింగ్ సెంటర్కి వెళ్దానా అందరం కలిసి అని చెప్పి అన్నారు కదా. సో అంటే అట్లాంటి ఏమైనా డౌట్స్, రిజిస్ట్రేషన్ జరగలేదు, ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఏంటంటే పిఎం విశ్వకర్మకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి అందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తే మీకు కావాల్సినటువంటి ఏమన్నా డౌట్స్ కానీ అవి కానీ ఉంటే క్లియర్ చేయడానికి కోసం అనేటువంటి ఒక వేదికలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టారు. సో ఏమవుతుంది అని చెప్పారంటే ఇక్కడికి ఏం చేశారు అని చెప్పారంటే ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్లో ఎంతమంది చేతులు ఎత్తండి. సో అందరు వచ్చారు మా వాళ్ళు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏందని చెప్పంటే పిఎం విశ్వకర్మ వరంగల్ జిల్లాలో రకరకాల సంస్థల ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళందరికీ ఒకసారి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వస్తే ఇక్కడ క్లియర్ చేయడం కోసం అని చెప్పి పెట్టారు. అది ఫస్ట్ పాయింట్. ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ గురించి సార్ బాత్ करते मैं बोलूं आपका इंट्रोडक्शन दो ఎంఎస్ఎంఈ के बारे में भी బోల్దా. సో ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ అనేటువంటి ఏంటంటే 1956లో స్టార్ట్ అయింది, 1956లో. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అది ఎస్ఐ అని చెప్పి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలో ఒక మినిస్ట్రీలో విభాగం ఏంటంటే డిఎఫ్ఓ. అంతకుముందుకు ఏంటంటే ఎంఎస్ఎంఈ డిఐ అని చెప్పింది, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సనత్ నగర్లో ఉంటుంది. దాని తర్వాత ఆ డిఐని ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ అని చెప్పి మార్చారు. ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఏం ప్రోగ్రామ్ చేస్తుంది అని చెప్పి అంటే ఒక 4 రకాల కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మనకు కావాల్సినటువంటి ట్రైనింగ్స్. రెండవది ఏంటి చెప్పంటే ఎంటర్ప్రీనర్షిప్, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వెళ్తారో వాళ్ళకి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం కానివ్వండి, రకరకాల ఒక 4-5 రకాల స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఎక్స్పోర్ట్ స్కీమ్ అని చెప్పి ఉంది, తర్వాత ఇక్కడ వచ్చేసి జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అని చెప్పని, ఈఎస్డిపి అని, ఎండిపి అని చెప్పని, ఇలాంటి అన్నిటువంటి స్కీమ్స్ ఉన్నాయి అన్నట్టు. సో అంటే ఎంప్లాయ్మెంట్ కోసము, దాని ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము కావాల్సినటువంటి ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో, కావాల్సినటువంటి క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్స్ జరిగేటప్పుడు ఎగ్జిబిషన్ కు సంబంధించినటువంటి సబ్సిడీస్, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, మన యొక్క బ్రాండింగ్, ప్రోడక్ట్ బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రమోట్ ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంటే కార్యక్రమాలు ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ చేస్తుంది. అందులో భాగంగా పిఎం విశ్వకర్మలో ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక నోడల్ ఏజెన్సీ. అంటే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో నేను మీకు ఇంత ముందుకు చెప్పినట్టుగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించినటువంటిది టూల్ కిట్స్ ఇవ్వడం కానివ్వండి, తర్వాత మీకు రావాల్సినటువంటి అది వేజ్ లాస్ అయితే ఉంటుందో స్టైపెండ్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎంఎస్ఎంఈ అనేటువంటిది చేస్తుంది. సో అందులో భాగంగా పిఎం విశ్వకర్మలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు, రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఐడి కార్డు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వేదికకు తీసుకొచ్చి అవగాహన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు వరంగల్లో జరుగుతుంది, రేపు హనుమకొండలో జరుగుతుంది. సో దీని ఉద్దేశం ఏంటి అని చెప్పంటే ఎంఎస్ఎంఈ చేసేటువంటి కార్యక్రమాల యొక్క యాక్టివిటీస్, ఇందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎల్డిఎం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారు కదా, మన ఆంధ్ర బ్యాంకు సంబంధించి వరంగల్ కు సంబంధించినటువంటి ఆంధ్ర బ్యాంకు లీడ్ బ్యాంకు. సో దాని లీడ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటిది అని చెప్పారంటే
వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కూడా గవర్నమెంట్ కు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించినటువంటి అన్ని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఎల్డిఎం. స్టేట్ బ్యాంక్ అనే కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా బ్యాంక్ కానివ్వండి, వరంగల్ వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కాంగ్రెస్ భవన్ ఉంది కదా, ఆ కాంగ్రెస్ భవన్ ఉన్న దగ్గర వాళ్ళ బ్రాంచ్ లో సార్ వాళ్ళు ఉంటారు, రాజు గారు అని, రవి గారు అని చెప్పి ఉంటారు. సో లోన్ కు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్ కు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇది మానిటర్ చేయాల్సింది ఆ బాధ్యత అనేటువంటిది వాళ్ళ ఎల్డిఎం వాళ్ళది. ఒకవేళ ఏ బ్యాంక్ కానివ్వండి, ఆంధ్ర బ్యాంక్ అనే కాకుండా ఏ బ్యాంకు కానీ మీ క్రెడిబిలిటీ, మీ క్రెడెన్షియల్స్ బాగా ఉండి, మీ స్కోర్ బాగుండి, మీరు లోను తీసుకోవడానికి యోగ్యత ఉండి ఎవరన్నా ఇవ్వట్లేదు అని చెప్పి అన్నప్పుడు ఎల్డిఎం వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి ఒక అడ్వైజరీ కానీ ఒక ఏంటని చెప్పంటే సూచన కానీ చేస్తారు ఏది ఉంది అనేటువంటిది. అట్లాగే పిఎం విశ్వకర్మలో కూడా ట్రైనింగ్ 5 రోజుల ట్రైనింగ్ జరిగిన తర్వాత ఎవరికైతే ₹1,00,000 లోన్ కావాలని చెప్పి అనుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అయిపోగానే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు లేదన్నా కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ ట్రైనింగ్ సర్టిఫికేట్, మీ ఐడి కార్డు తీసుకొని ఆ బ్యాంకు మీరు ఎక్కడైతే సిఎఫ్సిలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెళ్ళారో ఆ బ్యాంక్ డీటెయిల్కి వెళ్ళి వాళ్ళకి అప్రోచ్ అయ్యి, సార్ మాకు ₹1,00,000 లోన్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు ఏందని చెప్పంటే మీరు ఏందని చెప్పంటే వీళ్ళకి చేయొచ్చును. అట్లాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి చేయొచ్చును. అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ గారు ఎవరు, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఇంతకుముందు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అందులో భాగంగా పిఎం విశ్వకర్మలో వాళ్ళు కూడా ఒక స్టేక్ హోల్డరు, భాగస్వామ్య సంస్థ. అంటే ఏమైంది, సార్ చెప్పినట్టుగా పిఎం విశ్వకర్మలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు మీ స్వర్ణకారులు ఉన్నారో, విశ్వకర్మీస్ అని చెప్పి అంటారు, వాళ్ళు కనుక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి నెలలో 100 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ₹100 మీకు ఇన్సెంటివ్స్ లాగా పిఎం విశ్వ స్కీమ్ లో భాగంగా అందులో మీకు అకౌంట్ లో పడతాయి ఇన్సెంటివ్స్ లాగా. అది పడడం కోసము ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఏంటంటే క్యూఆర్ కోడ్ తో పాటు డిజిటల్ బ్యాంకు సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ ఓపెన్ చేసేటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఏమిచ్చారని చెప్పి ఐపీపీఓ అని చెప్పి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే సో ఇప్పుడు మన సార్ ఉన్నారు కదా రమేష్ గారు, ఏడీ గారు, జిల్లా పరిశ్రమల శాఖ, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వరంగల్ జిల్లా. ఎక్కడ ఉంటుంది ఆఫీసు? కడాయి రెస్టారెంట్ ఉంది కదా హనంకొండలో, దానికి అపోజిట్ సైడ్ లో ఉంటుంది. సార్ వాళ్ళు ఏం చేస్తారు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్న మధ్యతర భారీ పరిశ్రమలు, ఏ రకమైనటువంటి పరిశ్రమలు, కుటుంబ పరిశ్రమల దగ్గర నుంచి, ఖాదీ అంటే ఇంటి దగ్గర ఉన్న చేసేటువంటి పరిశ్రమల దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి పరిశ్రమలు చేయాల్సిన కూడా సార్ వాళ్ళ ప్రమేయం లేనిది చేయలేరు. ఏం చేస్తారు, ఇప్పుడు ముద్రా లోన్స్ ఉన్నాయి, పిఎంఈజీపీ లోన్స్ ఉన్నాయి కదా, అటువంటి లోన్స్ ఆన్లైన్ లో మనం అప్లై చేసుకున్నప్పుడు మొదటగా మీ అప్లికేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, జిల్లా పరిశ్రమ శాఖకి వెళ్తుంది. జిల్లా పరిశ్రమ శాఖలో వాళ్ళు క్రెడిట్ కార్డు మీకు ఏంటంటే స్కోర్ కార్డు ఒకటి ఇస్తారు. ఆ స్కోర్ కార్డు అందులో భాగంగా ఏంటంటే వాళ్లకు సపోర్ట్ చేయడం కోసము ఈడీసీ మేనేజర్ అని చెప్పి ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి జిల్లాకు 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి అందులో భాగంగా ప్రతి జిల్లాకు 2 మేనేజర్లను పెట్టారు. అందులో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఈడీసీ మేనేజర్ శ్రీలత ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి అమ్మా, వాళ్ళకి తెలుస్తుంది. ఇంకో మీ కొలీగ్ ఉన్నారా, ఈడీసీ మేనేజరు. సో ఏమవుతుందంటే అక్కడ ఉన్నారు ఇంకో వీళ్ళ కొలీగ్ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ లోన్ అప్లికేషన్ చేసినా కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రమేష్ సార్ వల్ల ఇంకా స్టాఫ్ వాళ్ళ ప్రమేయంతో ఆ స్కోర్ కార్డ్ చేసి ఏం చేస్తారంటే మీకు అక్కడికి ఫార్వర్డ్ చేస్తారు బ్యాంక్ కి, వీళ్ళకి లోన్ ఇవ్వచ్చును అని చెప్పని. ఫార్వర్డ్ చేసినప్పుడు మనం బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఫార్వర్డ్ అయింది, మీరు నాకు ఇవ్వండి అన్నప్పుడు మిగతా కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. సో దీని ఉద్దేశం అంటే మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క తెలిసింది కదా, అంటే ఏంటని చెప్పి పిఎం విశ్వకర్మంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్కరిని ఒకే ఓది మీదకి తీసుకొచ్చినప్పుడు మీకు ఏమైనా సందేహాలు కానీ ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. సో నేను మరి మీరెందుకు మాట్లాడుతున్నారు సార్, వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పి మీరు అనొచ్చును. నేనేందని చెప్పి అంటే పిఎం విశ్వకర్మలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ MSD ఏదైతే ఉంటుందో దానికి ఏంటంటే ఈ 0 డే అసెస్మెంట్ చేయడానికి, 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి,
తర్వాత అడ్వాన్స్ 15 రోజుల ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ఎంఎస్డికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. సో పిఎం విశ్వకర్మలో భాగంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ చేయించేటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళది. అంటే ఎంఎస్డి ఏం చేస్తుంది అని చెప్పి అంటే, ఎంఎస్డి కింద ఒకటి ఎన్ఎస్డిసి అని చెప్పి ఉంటుంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చారు. ఆ ఎన్ఎస్డిసి వాళ్ళకి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఆఫీస్ ఉంటుంది, అట్లాగే జిల్లా స్థాయిలో డిపిఎంయూస్ అని చెప్పి ఉంటారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్. సో ఆ డిపిఎంయుకు సంబంధించి మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డిపిఎంయు మన మధ్యలో ఉన్నారు హరీష్. ఒకసారి మీరు కూడా ఒకసారి నిలబడి పరిచయం చేసుకోండి. సో మీరు అందరూ కూడా ఏం చేయాలి అని చెప్పారంటే, అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగడానికి ఎన్ఎస్డిసి వాళ్ళు ఈ అప్రూవల్స్ అంటే బ్యాచ్ అప్రూవల్స్ కానివ్వండి, తర్వాత మనకు స్కీమ్ అప్రూవల్స్ కానివ్వండి, ఈ బ్యాచ్ లో జరగడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఎన్ఎస్డిసి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అన్నారు కదా చంద్రసేన గారును తర్వాత రాజేందర్ గారు, మన బ్యాచ్ అంటే వరంగల్లో గోల్డ్ స్మిత్ తీసుకోవడానికి సంవత్సరం పట్టింది అని చెప్పని. ఎందుకు పట్టింది అని చెప్పంటే, గోల్డ్ స్మిత్ స్కీమ్ కి సంబంధించినటువంటి కోర్సు ఏ సంస్థ కూడా తీసుకోలేదు. మీరు 135 మంది ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు. నేనైతే ప్రతిసారి చెప్తుంటాను సత్యనారాయణ గారికి, మేము ఏంటంటే సత్యనారాయణ గారు మా దగ్గరికి రోజు వచ్చారు కాబట్టి ఆయన చూసే మేము సరే గోల్డ్ స్మిత్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. తర్వాత చంద్రసేన గారు రాజేందర్ గారు వచ్చి, సార్ మా మిత్రులు మా సోదరులు ఉన్నారు, 135 మందికి మీరు లాస్ కాకుండా చూడాలి, మీరు ఎలాగైనా సరే జనశిక్షణ సంస్థలో గోల్డ్ స్మిత్ కు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పి అంటే, ఒక నెల 15 రోజులు అప్రూవల్ తీసుకొని హరీష్ సపోర్టు, తర్వాత వాళ్ళ సీనియర్స్ ప్రశాంత్ అని చెప్పి ఉంటారు వాళ్ళ సపోర్టు, తర్వాత సతీష్ రెడ్డి గారు అని చెప్పని. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఎన్ఎస్టిఐస్ అని చెప్పి ఉంటాయి. ఆ ఎన్ఎస్టిఐ ఎంఎస్డి అంటే ఆర్డిఎస్డి అంటే రూరల్ రీజనల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్. సో ఈ స్కీమ్ కి ఏంటంటే అప్రూవల్ ఇవ్వాలంటే ఆర్డిఎస్డి సతీష్ రెడ్డి గారు అక్కడ ఉంటారు, వాళ్ళని అడిగి అప్రోచ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మేము 5 0 డే అసెస్మెంట్లు చేసినాము. 172 మంది వచ్చారు. 172 మందిలో ఇప్పటి వరకు 90 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పుడు 42 మందితో ఇంకో ట్రైనింగ్ జరుగుతుంది. 132 మందికి స్వర్ణకారులకు ట్రైనింగ్ ఇచ్చాము. ఇది కాకుండా బార్బర్కు ఒక 39 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత ఒక 25 మంది మిగిలారు స్వర్ణకారులు. వాళ్ళు కనుక మళ్ళీ వస్తారనుకుంటే ఈ సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత February 1st వీక్ లో ఇక లాస్ట్ ఒకసారి ఫైనల్ కాల్ అంటారు కదా, ఆ ఫైనల్ కాల్ ఒకసారి పిలిచేసి ఎంతమంది వస్తే అంతమందికి ట్రైనింగ్ చేసేసి తర్వాత క్లోజ్ చేసేస్తాము. సో ఈ కార్యక్రమంలో ఫస్ట్ అయితే జనరల్ గా ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తారని చెప్పంటే, మీరు మామూలుగా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే సెషన్స్ అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నేను తీసుకుంటాను, ఒక 15-20 నిమిషాలు ప్రమోద్ గారు తీసుకుంటారు, రవి గారు, తర్వాత వీలైతే రమేష్ సారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు ఒకటి నన్ను ఏదైతే మార్కెటింగ్ కానీ లేకపోతే ఇంకా బిజినెస్ గురించి ఇంకా ఏమైనా కావాలంటే నేను తర్వాత చేసుకుంటాను. జస్ట్ ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వమన్నారు. తర్వాత మీరు బిజీగా ఉంటారు కదా, ఇప్పటికే అటు ఇటు తిరుగుతున్నారు అందరూ, మళ్ళీ ఉంటారో ఉండరో మనసులో మాట సరే చెప్పేస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ బయట ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండమనండి. ఎందుకని చెప్పంటే మన కోసము, మన వాళ్ళ కోసము, మన సోదరుల కోసము హైదరాబాద్ నుంచి వచ్చి 15 రోజులు 20 రోజుల నుంచి కలిసి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు మన కనీస బాధ్యత ఏంటంటే ప్రోగ్రామ్ జరిగేంత వరకు. ఇంత పెద్ద సార్లు ఇప్పుడు సార్కు ఇక్కడ ఉన్నసేపట్లో రమేష్ సార్కి 4 ఫోన్లు వచ్చాయి. అంటే ఏంటంటే అందరూ కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు ఎల్డిఎం గారు వచ్చేది, ఎల్డిఎం గారికి వేరే వాళ్ళ జిఎం వచ్చారు, ములికి వెళ్ళారు, ప్రోగ్రామ్కి ఇబ్బంది కలవద్దని చెప్పి రవి గారు వచ్చారు, ప్రమోద్ గారు వచ్చారు. అంటే ఏంటిది అని చెప్పంటే మన కోసం చాలా ఇంతమంది టైం కేటాయించుకొని వచ్చేప్పుడు మనం వినాల్సిన వాళ్ళమే అటు ఇటు తిరుగుతుంటే అంత బిజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ మిత్రులు ఎవరైనా బయట ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉన్నామనండి. తర్వాత మనము 0 డే ఏదైతే ఫస్ట్ బ్యాచ్ ఏదైతే 45 మంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా నేను తీసుకొచ్చాను. సర్టిఫికేట్లు కూడా ఇక్కడ ఇచ్చుకుందాను. థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू सर फॉर योर वैल्यूएबल वर्ड सर. अब मैं रिक्वेस्ट करूंगा श्री रमेश सर से, प्लीज एड्रेस द गैदरिंग सर. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్కి, తర్వాత జనశిక్షణ సంస్థ డైరెక్టర్ గారికి, మీ అసోసియేషన్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్కి, ఈ కార్యక్రమానికి మీ పనులన్నీ పక్కన పెట్టి అటెండెన్స్ కూడా కొంచెం బాగానే ఉంది. మేము చాలా రోజుల నుంచి మీ అసోసియేషన్ కలవాలనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది 5,000 మంది ఉన్నారని చెప్పి ఒకసారి వీళ్ళు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. మేము అప్లై చేసుకోవాలంటే మాకు కుదరడం లేదు, లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ అని. వాటి మీద కూడా మేము చాలాసార్లు
పైకి దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. తర్వాత మొత్తం మీద ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ పూర్తిగా సాల్వ్ కాలేదు మనకి ఇక్కడ. ఈ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు మనకు వరంగల్, హన్మకొండ 2 జిల్లాల్లో ఉండడం జరిగింది ఇప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే లాగిన్ అనేది ఈ వరంగల్ ఏరియాది వరంగల్ జిఎండిఏసికి ఉండాలి, వరంగల్ కలెక్టర్కి ఉండాలి. హన్మకొండది ఏరియాది హన్మకొండ కలెక్టర్కు, హన్మకొండ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండాలా. కానీ అది ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా పూర్తిగా సాల్వ్ కాలే. ఇప్పుడు మొత్తం అప్లికేషన్స్ అన్నీ హన్మకొండ జిల్లాకే పోతా ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో అప్లై చేసే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్స్ హన్మకొండ జిల్లాకే పోతున్నాయి. కాబట్టి మీతోని కూడా మాకు ఎక్కువ ర్యాపో లేదు. ఎవరైతే మా దగ్గరకు వచ్చి మీ రిప్రజెంటేటివ్స్ కానీ, మీ సత్యనారాయణ గారు కానీ వీళ్ళు వచ్చి కలుస్తా ఉన్నారు అప్పుడప్పుడు. కానీ ఇక మేము కూడా చెప్పాము అది ఇప్పట్లో సాల్వ్. హైదరాబాద్ లో కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. హైదరాబాద్ లో చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ లో. ఫస్ట్ అక్కడ ప్రాబ్లం చాలా రోజులు ఉంది, ఆ తర్వాత దాన్ని పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తే ఢిల్లీ, ఇది ఏ ప్రాబ్లం వచ్చినా ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. ఇది సాఫ్ట్వేర్ లో ఏది మార్పులు చేయాలన్నా కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి సాఫ్ట్వేర్ అంతా ఢిల్లీ లెవెల్లోనే మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనకు సాల్వ్ చేయాలన్నా కూడా చాలా టైం తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో సాల్వ్ అయింది ఈ ప్రాబ్లం. ఏ మున్సిపాలిటీది, అందులో ఒక 7-8 మున్సిపాలిటీలు ఉంటాయి ఒక గ్రేటర్ హైదరాబాద్ లో, అలా ఎవరి వాళ్ళకి పోతున్నాయి. కానీ ఇంకా మన దగ్గర ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. ఇది కూడా సాల్వ్ అవుద్ది కావచ్చు త్వరలో. సాల్వ్ అవుతే మనకి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అప్లికేషన్లు అక్కడికే పోవడం కూడా జరుగుతుంది, మున్సిపల్ లిమిట్స్ లో కూడా. మన దగ్గర 3 మున్సిపాలిటీలు ఉంటాయి. ఇప్పుడు వర్ధనపేట ఒకటి, నర్సంపేట ఒకటి ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలో 2 లాగిన్లు ఉన్నాయి, వాళ్ళకి ఆ మున్సిపల్ కమిషనర్ వాళ్ళకే పోతున్నాయి. కానీ ఇది ఒక గ్రేటర్ వరంగల్ అన్ని ఈ 2 జిల్లాల అప్లికేషన్స్ వీళ్ళకే వస్తున్నాయి. కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సిస్టమ్ ఏంటంటే ఈ 3 లెవెల్లో ఉంటుంది ఈ పిఎంయు విశ్వకర్మ. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఆన్లైన్ సిఎస్సి సెంటర్లోనో లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లో మీ సొంతంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లో, అంటే మీ సేవ లాగానే ఉంటుంది కామన్ సర్వీస్ సెంటర్, అక్కడ ఉచితంగా చేస్తారు. ఇది మీకు అది రీచ్ అయిందో లేదో ఇప్పటివరకు, ఇది ఉచితంగా చేసే సర్వీసే. వాళ్ళకే గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఎంతమంది చేశారనే దాన్ని బట్టి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకే పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా మీకనే కాదు, ఎవరు పిఎం విశ్వకర్మకు అప్లికేషన్ పెట్టాలన్నా కామన్ సర్వీస్ వాళ్ళ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ పోయి చేసుకోవాలా. వాళ్ళు ఫ్రీగా చేస్తారు, వాళ్ళు డబ్బులు కూడా అడగకూడదు, అడిగినా మీరు ఇవ్వకూడదు. ఒకటి కామన్ సర్వీస్ సెంటర్లో మీకు లాగిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు వరంగల్ జిల్లా లేకపోతే ఏం చేసిండ్రు, అప్పుడు తొందరలో అందరూ హన్మకొండ అని పెట్టారు, ఏ స్కీమ్ అయిపోద్దో ఏమో అన్న ఉద్దేశంతో చాలా మంది రూరల్ ఏరియా వాళ్ళు కూడా మున్సిపాలిటీ పెట్టారు. హన్మకొండలో, వరంగల్ అంతా మీకు ఎక్కడైతే అది తోసేసేస్తున్నారు అప్లికేషన్లు. ఇప్పుడు కొన్ని ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి హన్మకొండ జిల్లా వాళ్ళది వరంగల్ జిల్లాలో హన్మకొండకి రేపు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే సాఫ్ట్వేర్ లెవెల్లోనే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కొత్త తప్పదు కాబట్టి మీరంతా హన్మకొండ పెట్టి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు హన్మకొండకి ఎవరైతే పోయినరో వాళ్ళంతా వరంగల్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హన్మకొండ కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆఫీస్ ఉంటుంది, అక్కడ కలవచ్చు మీరు. అంటే మీ లాగిన్ అక్కడే కనబడుద్ది, వాళ్ళకే కనబడుద్ది. మా ఆఫీస్ వరంగల్ ఆఫీస్ కనబడట్లేదు. లేదు అంటే మీరు మున్సిపాలిటీలో ఒక ఫస్ట్ లెవెల్ వరకే కనబడుద్ది. అక్కడ ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫైల్ చేయగానే ఏమవుతుంది, వాళ్ళకి మున్సిపాలిటీకి వెళ్ళిపోద్ది. ఇది మీ కన్సర్న్ ఏరియా మున్సిపల్ సంబంధించిన వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళ లాగిన్ ఎవరు ఆపరేట్ చేస్తారో ఆఫీసర్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎవరు వాళ్ళు చూస్తూ ఉన్నారు నాకు తెలిసింది. వాళ్ళు మీ క్రెడెన్షియల్స్ అంటే మీ అర్హతలను బట్టి నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వాళ్ళ మున్సిపాలిటీ లెవెల్. అర్హతలు ఏంటి మీ అందరికి తెలుసు కదా, నాది వచ్చింది, అయింది రాలేదు, ఏంది వచ్చింది, నాది రాలేదు అనే ముందు మీకు అర్హతలు ఉన్నాయా లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 అర్హతలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఉండకూడదు. తర్వాత మీరు ఈ వృత్తి చేస్తూ ఉండాలా, చేయని వాళ్ళకి లేదు ఈ స్కీమ్. ఆ వృత్తిలో ఉండాలా, మీరు ఆల్రెడీ ఆ వృత్తి చేస్తూ ఉండాలా. మళ్ళీ హ్యాండ్ టూల్స్తో చేస్తూ ఉండాలా. మెషినరీ మీద చేసే వాళ్ళకి యాక్చువల్గా నాట్ ఎలిజిబుల్ ఈ స్కీమ్. మెషినరీ మీద చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇది అంతా హ్యాండ్ టూల్స్తోని మామూలుగా చిన్న లెవెల్లో ఈ కుటీర పరిశ్రమలాగా చేసే వాళ్ళకే విశ్వకర్మ స్కీమ్. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒకరికే వస్తుంది. మళ్ళీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబంలో ఇది ఇక్కడ అప్లికేషన్లో మీరు ఫైల్ చేసినా కూడా పైకి పోయినాక 3rd స్టేజ్లో కూడా మీరు ఇదంతా డేటా తీస్తారు, అంతా ఆన్లైన్ సిస్టంలో.
ఎవరు ఎంత ఉన్నారు అనేది. రాకపోతే ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో ఇద్దరు చేసి ఉండొచ్చు, అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ కూడా లేకపోతే థర్డ్ లెవెల్లో సెలెక్ట్ అయినా కూడా బ్యాంకుకు మీ అప్లికేషన్ పంపబడదు. అక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు పాత స్కీమ్లో ఎక్కడైనా డిఫాల్ట్ అయి ఉన్నారు అనుకోండి, మీకు క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేదు, ఆ పాత స్కీమ్లో కట్టలేదు, అలాంటి ఏమన్నా ఉంటే మాత్రం మీ అప్లికేషన్ వాళ్ళు బ్యాంకుకు పుష్ చేయరు స్టేట్ లెవెల్లో. కాబట్టి ఎవరికైతే థర్డ్ స్టేజ్ నుంచి సెలెక్ట్ కాకుండా మీకు ట్రైనింగ్కి కాల్ రాలేదో అలాంటి వాళ్ళకి నేను చెప్పే కారణాల్లో ఏదో ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. తర్వాత మీకు సెలెక్ట్ అయినట్టుగా థర్డ్ స్టేజ్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్కి కాల్ వస్తుంది. మీకు అంటే అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటాయి, 0 డే టెస్ట్ అని సార్ చెప్తున్నారు కదా. అంటే ఇది ఎందుకు, మీరు ఆల్రెడీ ఈ పని చేస్తున్న వల్ల ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది, ఆ పనిలో మీకు ఎంత నైపుణ్యం ఉందనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు ఫస్ట్. అంటే మీరు పాత ఓల్డ్ డేస్లో చేసినట్టే చేస్తున్నారా, కొంత మోడర్నైజ్ అయినరా లేదా, మీ స్టాండర్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ వృత్తిలో అనేది వాళ్ళు స్కిల్ అసెస్మెంట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత మీకు 5 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. అప్పుడు మీకు ఏ కాంపోనెంట్స్ ఇవ్వాలి, ఎందులో ట్రైనింగ్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఆ 5 daysలో, అంటే 8 hours 5 days 40 hours ట్రైనింగ్ చేయాలా, 40 గంటల ట్రైనింగ్ చేయాలా. ఆ 40 గంటల ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు విశ్వకర్మ గుర్తింపు అనేది మీకు ఐడి కార్డ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఐడి కార్డ్ పోస్టల్ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ కూడా మీ ఇంటికే వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత మీకు స్కిల్ ట్రైనింగ్ అవుతుంది. స్కిల్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు అక్కడే 5 రోజులు 40 గంటల దగ్గర ఆగిపోవాల్సిన పని లేదు. మీకు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఈ ఫీల్డ్లో మీ ఏదైతే మీ స్కిల్ ఇంకా తక్కువ ఉంది అనుకున్నప్పటికీ అడ్వాన్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇందులో. ఎవరెవరికి అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలో మీరు ఆ రిక్వెస్ట్ కూడా అడగచ్చు. మేము ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకుంటాం అన్న వాళ్ళకు కూడా ఆ అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంది. కాబట్టి ఆ ఫెసిలిటీని కూడా మీరు అందరూ అవైల్ చేసుకోండి. ఎవరైతే ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకునేటోళ్ళు ఆ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోండి. తర్వాత స్కిల్ ట్రైనింగ్ అయినంత మాత్రాన లోన్ వస్తుందా అనేది కూడా కాదు నేను చెప్పేది. ఏంటంటే మీ సివిల్ స్కోర్ ఉండాలి, మీ ఫ్యామిలీలో ఉండాలి, అవన్నీ చూసిన తర్వాత బ్యాంకుకి అప్లికేషన్ పోతుంది డైరెక్ట్గా. బ్యాంక్ అప్లికేషన్ పోయిన తర్వాత కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ మీ గురించి ఆల్రెడీ వెళ్ళి అక్కడ SLBC నుంచి వస్తాయి కాబట్టి 99% క్లియర్ అయిపోతాయి. ఏమైనా మీరు లోకల్లో ఇంకేమన్నా మీకు సంబంధించిన ఏమన్నా పాత స్కీమ్స్లో ఏమైనా తీసుకొని కట్టకపోతే అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళకు మాత్రం లోన్ మంజూరు కాకపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు పాత స్కీమ్స్ PMs అనేది ఉన్నాయి, ఇంకా వేరే స్కీమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తీసుకున్న వాళ్ళకి మల్టిపుల్గా ఒకే 2-3 స్కీమ్లలో ఇవ్వరు. ఇందులో ఇంతకుముందు PMEGP కింద కొంతమంది తీసుకుని ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లో కూడా కొంతమంది తీసుకుంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రాదు. PMEGP తీసుకున్న వాళ్ళకి కూడా ఈ విశ్వకర్మ ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ఎలిజిబిలిటీకి రాని వాళ్ళంతా ఒకసారి మీ అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగే బదులు ముందు మీరు ఈ ఇనెలిజిబుల్ కండిషన్లో ఏమైనా పడిపోతుందా అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి మాకు కాలేదన్నప్పుడు మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే మీరు పైకి చెప్పొచ్చు. తర్వాత ఈ ట్రైనింగ్ పోయినప్పుడు ఏదో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి అక్కడ. ఎందుకంటే బిజినెస్ సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉండాలి అవన్నీ వీళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్తారు. మీ బిజినెస్లో ఇవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. తర్వాత ఒకవేళ మీకు లోన్ తీసుకున్న తర్వాత ఇది 1 లక్ష రూపాయల లోన్, 1 లక్ష అందరికి అవసరం పడుద్దా అంటే ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవచ్చు. మీరు అప్లికేషన్లో అందరూ రాసి ఉంటారు, 1 లక్ష అనగా 1 లక్ష రాసేసి ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే 1 లక్ష రూపాయలు ఇస్తారంటే మన టెండెన్సీ ఎట్లా ఉంటుంది, 1 లక్ష కావాలనే పెడతాం మనకి ఎంత అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. కాబట్టి ఇందులో సబ్సిడీ ఏముంటుందండి? సబ్సిడీ ఉందా ఈ స్కీమ్లో? సబ్సిడీ అన్ని స్కీమ్ లాగా ఈ స్కీమ్ సబ్సిడీ స్కీమ్ కాదు. ఇది ఏంటంటే మన స్కిల్ పెంచుకోవాలి, మనకి క్రెడిట్ ఫెసిలిటీ కావాలి, ట్రైనింగ్లో ఇంకా అడ్వాన్స్ పోవాలనే సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనేది ఇవన్నీ ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యూనిట్ ఆ వర్కింగ్ క్యాపిటల్ కోసమా లేకపోతే ఇంకేదైనా మెషినరీ కోసమా, ఏమన్నా చిన్న మెషినరీ టూల్స్ కోసమా, ఇవన్నిటి కోసమా, దేనికోసం అనేది 1 లక్ష రూపాయలు యూజ్ చేయాలా. మేము ఇవి ఎవరికైతే 86 మందికి ఇచ్చారో వీటి మీద కలెక్టర్ గారు మేము మీటింగ్ పెట్టినప్పుడు PM విశ్వకర్మలో ఎంతమందికి ఇచ్చారు అని అన్నప్పుడు ఈ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తారా, ఆ స్కీమ్కి వాడుతున్నారా లేదా అనేది కూడా ఆ డిస్కషన్ రావడం జరిగింది. దానికోసం ఒక బ్యాంకర్స్కి మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు ఎంతమంది ఈ వృత్తి చేస్తూ ఇది వాడుతున్నారు, ఆ వృత్తికి ఖర్చు పెట్టినరు, మీరు కొటేషన్స్ కూడా తీసుకుపోయి బ్యాంకుల్లో డైరెక్ట్ ఇవ్వాలా. దీని మీద కొంత మానిటరింగ్ తక్కువే ఉంది. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారో కూడా కొంచెం అసెస్మెంట్ చేయాల్సింది ఉంది. ఈ బ్యాంకర్స్ చెప్పిన దాన్ని బట్టే ఇప్పటి వరకు అయితే చూస్తూ ఉన్నారు, కానీ ఫ్యూచర్లో కరెక్ట్గా ఎవరు వాడిననేది కూడా ఎంక్వైరీ చేస్తారు. అందుకే ఈ స్కీమ్ ఇప్పుడు కొద్ది రోజులు ఆపడం జరిగింది. ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చినవన్నీ ఎలా ఉంది, స్కీమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని రివ్యూ కోసమే ప్రస్తుతం ఈ స్కీమ్ ఆగి ఉంది సైట్. ఈ దాని డెవలప్మెంట్ కొన్ని గైడ్ లైన్స్, రూల్స్ ఇంకేమైనా వాళ్ళు ఐఐటి ముంబై వాళ్ళు దీని మీద సర్వే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ తోని ఈ స్కీమ్ లో కొన్ని మాడిఫికేషన్స్ కూడా జరుగుతాయి ఇప్పుడు. కాబట్టి మిస్యూజ్ చేయకుండా మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మన ఫ్యూచర్, మన ముందు మన బ్రదర్స్ కూడా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళు మంచిగా యూజ్ చేసుకొని మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి, ఫర్దర్ గా డెవలప్ అండి. ఎందుకంటే ఈ 1,00,000 దగ్గర ఆగిపోదు కదా, మళ్ళీ ఈ ₹1,00,000 మీరు 18 నెలల్లో మంచిగా రెగ్యులర్ గా పేమెంట్ చేస్తే సెకండ్ ట్రాన్స్ లోన్ 2 లక్షలు ఉంటుంది, మొత్తం 3 లక్షలు ఈ స్కీమ్ లో. ఫస్ట్ 1,00,000 మీరు సక్సెస్ఫుల్ గా కరెక్ట్ గా యూజ్ చేస్తే, అంటే కట్టడమే కాదు, ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చేశారు, వేరే బిజినెస్ తీసుకున్నారు, వేరే వాటి ఖర్చు చేసిండ్రు. వాళ్ళ ఏ వృత్తికి కోసం అయితే మేము ఇస్తున్నారో దానికోసం ఖర్చు చేయని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి మిస్యూజ్ చేయకుండా మీరు దేనికోసం అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఏ వృత్తిలో అయితే ఉన్నారో దానికోసం వాడండి. కరెక్ట్ గా ఈ స్కీమ్ ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ 2 లక్షల లోన్ కూడా మీరు వచ్చిన తర్వాత అది కూడా కరెక్ట్ కట్టి మీ బిజినెస్ డెవలప్ అయితే అప్పుడు ఈ స్కీమ్ తో పని లేదు. అప్పటికే మీకు బ్యాంకర్తోనే మీకు టైం అది ఏర్పడిపోయింది, అవి సంబంధం ఏర్పడిపోద్ది. కాబట్టి మీరు మంచి బిజినెస్ చేస్తే బ్యాంక్ పిలిచి ఇంకా వేరే స్కీమ్, ఇంకా మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం వర్కింగ్ క్యాపిటల్ ఎన్హాన్స్ చేయడము, సిసి లోన్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత. కాబట్టి స్కీమ్ను మంచిగా స్పిరిట్లో మీరు వాడుకోండి. సక్సెస్ఫుల్గా మీ వృత్తిలో ఎదిగి ఇంకా ముందు ముందు మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్గా జరిగి పైకి ఎదగాలని చెప్పి ఆశిస్తూ, మీకు ఏం డౌట్స్ ఉన్న స్కీమ్ గురించి ఇక్కడ ఇది పెట్టింది మెయిన్గా అవగాహన లేని వాళ్ళు ఉంటారు, ఏదో అందరితో పాటు మనం అప్లై చేస్తామని చేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. కాబట్టి స్కీమ్ గురించి జాగ్రత్తగా తెలుసుకోండి, అన్నీ తెలుసుకొని స్కీమ్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. अभी हम अपने जो सम्मानित गेस्ट हैं उनका सम्मान करेंगे. बाकी सर आप अपना फाइनेंशियल लिटरेसी और जो बैंक से रिलेटेड आपका कोई भी कुछ प्रॉब्लम है तो बाद में हम उसका एक क्वेश्चन आंसर सेशन रखेंगे, तो आप उसमें आप पूछ सकते हैं जो भी आपका प्रॉब्लम है बैंक से रिलेटेड. అకౌంట్ ఉన్నదో ఆ బ్యాంక్కి వెళ్ళి మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. వేరే దగ్గర ఎక్కడికి ఆన్లైన్ లో పంపండి నేను చూసుకుంటాము, ఓటీపీ చెప్పండి, ఈ టైప్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఇది కావద్దు. సో ప్యూర్లీ ఫస్ట్ మనకి అకౌంట్ ఎక్కడ ఉన్నదో రెగ్యులర్ గా కేవైసీ డాక్యుమెంట్స్ బ్రాంచ్కి వెళ్ళే ఇవ్వాలి, వేరే ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. అలానే ఇప్పుడు మీ అందరు అకౌంట్స్ లో ఉన్న వాళ్ళకి ఎస్బీవై జేబీవై ఇన్సూరెన్స్లు ఉన్నాయండి అందరికి? ఎందుకంటే అది లేని వాళ్ళు అది చేయించుకోండి. ఎస్బీవై జేబీవై 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఎస్బీవైలోనేమో యాక్సిడెంటల్ గా ఇదైతే మనకు 2 లక్షలు వస్తాయి, జేబీవైలో అయితే యాక్సిడెంటల్ నార్మల్ దాంట్లో అయితే 2 lakhs వరకు వస్తాయి. అది మీరు అరౌండ్ ఎవ్రీ ఇయర్లో మే ఎండింగ్ వరకు అకౌంట్లో 500-600 రూపాయలు ఉంచండి. 436 రూపాయలు జేబీవై కట్ అవుతుంది, 20 రూపాయలు ఎస్బీవై దానికి కోసం కట్ అవుతుంది. సో దీనికి మీకు ఏంటంటే మీరు ఆ పీరియడ్లో అమౌంట్ ఉంచకుంటే అది కట్ కాదనమాట. మనం ఇన్ని రోజులు ఇది చేసింది అమౌంట్ ఓన్లీ 500, చిన్న అమౌంట్. మనకు వచ్చేది ఇన్సూరెన్స్ మాత్రం 2 lakhs. ఇన్ కేస్ మనకి ఏది జరగరానిది జరిగితే ఆ 2 lakhs కోసం కూడా కొందరు యూజ్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఫ్యామిలీ. సో అందరూ చేయించుకోవాలని నా కోరిక.
ఇంకోటి సిబిల్ స్కోర్ అందరికి తెలుసు కదా సార్. అందరూ కరెక్ట్గా లోన్ తీసుకొని కరెక్ట్గా కడితే రెగ్యులర్గా ఆ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా 750 అబోవ్ అయితేనే మన వాళ్ళు బ్యాంక్లో లోన్ ఇస్తారు. సో మీరు ఈ సిబిల్ స్కోరు ఇది ఇబ్బంది కాకుండా మెయిన్గా చిన్న చిన్న అమౌంట్స్కి కొందరు ఏం చేస్తారంటే బజాజ్ ఫైనాన్స్లో చిన్న అమౌంట్స్ 1000-1500 ఆ టైపే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. అవి కట్టకపోయాక ఇదైపోతా ఉంటాయి. సో దానివల్ల సిబిల్ స్కోర్ అంతా డ్రాప్ అవుతా ఉంటుంది. సో మీ లోన్స్ ఏదైనా కావాలంటే సిబిల్ స్కోర్ ప్రకారం ఇస్తారు కాబట్టి మీరు కరెక్ట్గా సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసుకొని ఉండండి. అలాగే సార్ ఇప్పుడు రీసెంట్గా అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకి నడిచేది ఈ సైబర్ ఫ్రాడ్ అందరు నడుస్తుంది సార్. ఐడియా ఉందా సార్? ఆ లింక్ ఇది చేస్తే 5000 వస్తాయి మనకి, చేయండి అది అన్నట్టు ఈ టైప్ నడుస్తుంది. సో మీరు ఏ లింక్ని క్లిక్ చేయకండి దయచేసి. ఇంకోటి లింక్లో ఏపీకే అనే ఫైల్ ఒక ఉంటుంది, అటువంటి ఫైల్స్ అసలు ఓపెన్ చేయకండి. ఎందుకంటే అది ఓపెన్ చేసిన అనుకోండి మొత్తం మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. ప్లస్ మీ లిస్ట్లో అంటే ఆ గ్రూప్లో లేకుండా వాళ్ళందరికీ ఆ మెసేజ్ వెళ్తుంటుంది అనమాట. ఆ ఫైల్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో దయచేసి ఈ ఏపీకే ఫైల్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి, మళ్ళీ షేర్ బిజినెస్లో డబ్బులు పెడతానికి ఈ లింక్ పంపుతాం, మీరు క్లిక్ చేయండి. ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. అన్నీ మీరు అటువంటి అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయకుంటే బెటర్ అండి మీ డబ్బులు ఇది చేసుకోవడానికి కోసం. ఇంకోటి డిజిటల్ అరెస్ట్ గురించి మీరు విని ఉంటారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కొందరు చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇదవుతున్నారు. నార్మల్ ఊర్లో పంట ఉండేటోళ్ళు అయితే ఏం కావట్లేరు. మంచిగా కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం ఇది ఉన్న వాళ్ళు అతి ఆశతోని కూడా ఇదవుతున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఏముండదండి. ఎటువంటి కానీ అటువంటి ఉంటే మీరు ఏం భయపడకుండా వాళ్ళకి ఏం డాటా ఇవ్వకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా చూసుకోండి. కొందరు మొన్న ఒకసారి బ్యాంకుకి వాళ్ళు ఎట్లా ఇది చేశారంటే ఆయనను భయపట్టి బ్యాంకు కూడా పోయి ఆర్టీజీఎస్ కొట్టిపిస్తున్నారు. అయితే ఒక మేనేజర్ చూసి ఈయన ఏందో అంటే నార్మల్గా ఆయన రెగ్యులర్గా వచ్చేవాడు అనమాట. ఆయన ఏంది ఇట్లా అంత చెమటగా వచ్చి కొంచెం అడావిడిగా అంత టెన్షన్ వచ్చి ఇది చేస్తా అంటే మేనేజర్ లోపల పిలిపించి ఏమైంది అది అని చెప్తే కూడా చెప్తలేడు. మళ్ళీ కొంచెం కూల్గా కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఆపిచ్చిన తర్వాత బాబు ఏమైంది అది అని అంటే ఇట్లా సార్ ఇట్లా అరెస్ట్ చేస్తా అని నన్ను ఇదవుతుంది అని అంటే ఎమ్మటే పోలీసు వాళ్ళని పిలిపించి ఇది చేసిన తర్వాత నియర్లీ ఆయనకి 18 లక్షలు అది జరగకుండా ఆపినరు వాళ్ళ అకౌంట్ నుంచి కట్ కాకుండా. సో ఇటువంటి దాని గురించి మీరు అవగాహన ఉండాలని కోరుతున్నామండి. ఇంకా మా బ్యాంకింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. రవి గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత గురించే కొద్దిగా నేను ఇంకొన్ని యాడ్ చేయదలుచుకున్నా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మనం అందరం కూడా సంపాదిస్తుంటాం, అంటే ఏదో ఒక జాబ్ చేస్తుంటాం, సంపాదిస్తున్నాం, సేవింగ్స్ చేస్తున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లైక్ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి అనుకోకుండా అన్ఫార్చునేట్గా డెత్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీకి ఏంటిది ఆధారం? లేదా మనం దాచుకున్న సేవింగ్సే కదా మనం తీయాలి, అవునా? సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆ సేవింగ్స్ మనం ఏదైతే కష్టపడి దాచుకుంటున్నామో దాన్ని భద్రపరచుకోవడానికి మనకు కావాల్సింది ఒక ఇన్సూరెన్స్. ఆ రూపంలోనే మనకి PMJJBY కానీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన స్కీమ్స్. దీంట్లో భాగంగానే మన పోస్ట్ ఆఫీస్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. మీ పోస్ట్ మ్యాన్ కాంటాక్ట్ అయితే కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా చేస్తారు. ఇంకొక విషయం, ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏదైతే ఉందో ఏదైనా ఒక బ్యాంక్లోనే చేసుకోవాలి మీరు. ఫస్ట్ సరే ఆంధ్ర బ్యాంక్లో చేసుకున్నాం, మళ్ళీ స్టేట్ బ్యాంక్లో చేసుకున్నాం, తర్వాత పోస్ట్ ఆఫీస్లో చేసుకున్నాం అంటే మీకు ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఏదో ఒక దాని నుంచే వస్తుంది. ఇప్పుడు మా దగ్గరికి కూడా చాలా కేసెస్ వచ్చినాయి, క్లెయిమ్ కేసెస్ వచ్చి వాళ్ళు ఏమన్నారంటే అక్కడ అప్లై చేసుకున్నా ఇక్కడ అప్లై చేసుకున్నా రెండు రావాలి అంటారు. అట్లా రావు. ఏదైనా ఒకటే ఫస్ట్ చేసుకుంటారో, ఏదైతే బ్యాంకులో ఫస్ట్ చేసుకుంటారో అది రెగ్యులర్గా రెన్యువల్ అవుతుంది అంటే అదే బ్యాంకులో వస్తుంది. ఇదొక విషయం. ఇంకోటి, మీరు చేసుకున్న అమౌంట్ భద్రపరచుకోవాలంటే ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పినా కదా, 2 ఇన్సూరెన్స్లు కంపల్సరీ అండి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్.
ఈ రెండు కూడా కంపల్సరీ. హెల్త్ ఏమో మీకు తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్స్ అనేవి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తాయి. నాకు తెలిసి అందరికి ఐడియా ఉండి ఉంటుంది, బట్ ఎవరికైతే లేదో వాళ్ళు చేసుకోండి. దీనికి సంబంధించి మన పోస్ట్ ఆఫీస్లోనే మీకు 5,600కి 20 లక్షల హెల్త్ బీమా వస్తుంది, ఆరోగ్య బీమా. మీ పోస్ట్ మ్యాన్ని కాంటాక్ట్ అయితే మీకు చేస్తాడు. ఫ్యామిలీలో నలుగురికి కలిపి 20 లక్షలకి 5,600 పడుతుంది. నార్మల్గా మీరు బయట తీసుకుంటే ఏమవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కి 20 లక్షల కంటే ఎంత లేదన్నా మీ ఏజ్ ని బట్టి 30 నుండి 40 వేలు అవుతుంది. కానీ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం 5,600 పడుతుంది 1 year కి. సార్ సర్వీసెస్ అన్ని కూడా సేమ్. 2 ఆప్షన్స్ ఉండవు సార్ దీంట్లో. 2 ఆప్షన్స్ ఏంటంటే నో క్లెయిమ్ బోనస్. నో క్లెయిమ్ బోనస్ తెలుసు కదా, ఈ సంవత్సరం వాడుకోకపోతే వచ్చే సంవత్సరం 50% యాడ్ చేస్తారు, అది నో క్లెయిమ్ బోనస్. ఇది తక్కువ అమౌంట్ కాబట్టి దీనిలో నో క్లెయిమ్ బోనస్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉండదు. ఇది ఆరోగ్య బీమా సార్. హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పండి, మీ పోస్ట్ మ్యాన్ కి చెప్పండి, లేదా ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నారు మన వాళ్ళు, వీళ్ళు కూడా. సారీ సార్, సిబిల్ అర్థం కాలేదు. సిబిల్ కి దీనికి ఏం సంబంధం? కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీ ITR బేసిస్ లో ఇస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు దాచుకున్న అమౌంట్ భద్రంగా ఉండాలంటే ఇవి 2 తప్పనిసరి, హెల్త్, టర్మ్. ఈ 2 కలిపి యాక్సిడెంటల్ బీమా రూపంగా కూడా మనం ఇస్తున్నాము పోస్ట్ ఆఫీస్ లో. 755 రూపాయలకి 15 లక్షల యాక్సిడెంటల్ కవర్. అంటే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ అయ్యి సపోజ్ హాస్పిటల్ అడ్మిట్ అయిన అనుకోండి, 1,00,000 రూపాయల వరకు ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే ఫ్యామిలీకి 15 లక్షల రూపాయలు ఇస్తారు. దాంతో పాటు చదువుకునే పిల్లలు ఉంటే 1,00,000 రూపాయల వరకు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. పెళ్లికి అమ్మాయి ఉంటే గనక వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు మ్యారేజ్ ఎక్స్పెన్స్ ఇస్తారు. ఒకవేళ సపోజ్ ఇక్కడ హన్మకొండలు ఉన్నారు, పెద్ద కుటుంబంలో పెద్ద మనిషి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు, అప్పుడు ఫ్యామిలీ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ ఊరికి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ పెద్ద మనిషి లేరు కాబట్టి వాళ్ళకు బతకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ సొంత ఊరికి వెళ్తారు కదా. అట్లా వెళ్లే క్రమంలో 25,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఇస్తారు. అదే కాకుండా అంత్యక్రియల ఖర్చుకు 5,000 రూపాయలు. సో ఇవన్నీ కూడా 749 రూపాయలకి వస్తుంది. 749, 755 ఇయర్లీ వన్స్. ఇది ప్రమాద బీమా అంటారు. మళ్ళీ ఇంకొకటి ప్రమాద బీమా అంటే రోడ్ యాక్సిడెంట్ ఒకటే కాదండి, ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రిక్ షాక్ అవ్వచ్చు, లేదా కాలు జారి కింద పడవచ్చు, కుక్క కాటు కావచ్చు. ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కిందకి, న్యాచురల్ కి కాదు. ఇది ప్రమాద బీమా. ఆరోగ్య బీమా అనేది ఎటువంటిదైనా వస్తుంది, ఇది ప్రమాద బీమా. సో ఇవన్నీ కూడా 749, 755 రూపాయలకి పోస్ట్ ఆఫీస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఇందాక సార్ చెప్పినట్టు APK ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి డౌన్లోడ్ చేసుకోకూడదు. దీంతో పాటు మీరందరూ కూడా పెద్దవాళ్ళు, మీకు కొడుకు బిడ్డ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఇవాళ రేపు స్టూడెంట్స్ అందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు, అకౌంట్ ఫ్రీజ్ అయింది అని చెప్పేసి వస్తున్నారు. ఏమవుతుంది అంటే వాళ్ళు గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఇవి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డబ్బులు పెట్టడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ వాళ్ళు వేరే వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ దాని నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొని ఇట్లా మనీ లాండరింగ్ చేస్తుంటారు. సో ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో ఎట్లా పోయిందో వాళ్ళకి తెలియదు, కానీ ప్లే స్టోర్ లో లేని యాప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి లింక్ ఫార్వర్డ్ చేసి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. ఇట్లా బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. దాని కారణంగా సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ అయ్యి ఆ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం అడ్వైస్ ఇవ్వండి. ఇట్లాంటి గేమింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి కొంచెం అడ్వైస్ చేయండి. సో ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, తర్వాత మీకు మేము వివరించడం జరుగుతుంది, లేదా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ ఆర్ బ్యాంక్ రిలేటెడ్ ఇస్ దట్? నా పేరు హరీష్, నేను ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ PM విశ్వకర్మ నుండి NSDC. సో మేమే మానిటరింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మన జనశిక్షణ సంస్థ అన్నారు కదా సార్, ఇప్పుడు మనకు ముందట ఎట్లా అనిపిస్తున్నాం, మనకు కూడా మిగతా ట్రైనింగ్ సెంటర్, కాకపోతే మనకి ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకునేది
మన జన్ శిక్షణ సంస్థ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే ఎక్కువ. సో ఈ ట్రైనింగ్ సెంటర్స్ తోటి మేము టైప్ అవుతాం. యాజ్ వెల్ యాజ్ మేము ఇక్కడ ఏమన్నా మీకు డౌట్లు ఉన్నా కానీ అలాంటివి అన్ని మేము క్లారిఫై చేస్తాం మీకు ఏ రిలేటెడ్ ఉన్నా. ఇప్పుడు నాకు ఎందుకు సార్ వెళ్తున్నారు కాబట్టి నేను మాట్లాడడానికి వచ్చిన, మీకు సిబిల్ స్కోర్ అన్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ప్రతి లోన్ కావచ్చు దేనికైనా కావచ్చు మీకు సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. కాకపోతే మన 2025 ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే పిఎం విశ్వకర్మలో రిజిస్టర్ చేసుకొని ఎవరికైతే 5 days ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా లోన్ రావాలి, మీకు సివిల్ ఉన్నా లేకపోయినా. కొన్ని ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మన చేతి వృత్తుల వాళ్ళని ఆర్టిషియన్స్ ఎంకరేజ్ చేయడం అన్నమాట. అందరికీ కొన్ని సందర్భాలలో పేదవాళ్ళు ఉంటాం కదా, పేదవాళ్ళు వాళ్ళు సివిల్ స్కోర్ మెయింటైన్ చేయలేకపోవచ్చు వాళ్ళ ఖర్చుల వల్ల. సో అలాంటి వాళ్ళకి కూడా మనం సపోర్ట్ ఇవ్వడానికి సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీగా పెట్టలేదు అనమాట. సో ఒకవేళ బ్యాంక్స్ మనకి ఉన్నాయి కదా, మన బ్యాంకులు వచ్చేసి వాళ్ళు మనకు లోన్స్ ఇవ్వలేదు అనుకో, మనం వాళ్ళు ఖచ్చితంగా మనకు రీజన్ ఇవ్వాలి. సో ఈ పర్పస్ లో మీకు లోన్ ఇవ్వట్లేదు మేము అని మనకు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇవ్వని ఎడల మనకు లీడ్ బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ ఉంది వరంగల్ తరపున, సార్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు క్లారిఫై చేస్తారు. అరే మరి వాళ్ళకి లోన్ ఇవ్వలేదంటే మరి ఎందుకు ఇవ్వలేదని సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఏమైనా ఉంటే సార్కి చెప్తే వాళ్ళు మీకు డౌట్ క్లారిఫై చేస్తారు. సో ఇది ఒక చిన్న, సార్ వెళ్తున్నారు, సార్ ముందు నేను చెప్పాలనుకుని వచ్చిన, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ప్రోగ్రామ్ లో ఫస్ట్ సార్ ప్రజెంటేషన్ ఇస్తారు, అది స్కీమ్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత హిందీలో మాట్లాడతారు కాబట్టి ఆ మిగతాది కూడా నేను చెప్పి సార్ ఏమన్నారంటే బిజినెస్ గురించి తర్వాత మార్కెటింగ్ గురించి కూడా మీరు ఒక సెషన్ తీసుకోండి. माइक्रो स्मॉल मीडियम एंटरप्राइजेस उनका एक फील्ड ऑफिस है जिसको हम बोलते हैं DFO, डेवलपमेंट एंड फैसिलिटेशन ऑफिस. वो अंडर मिनिस्ट्री ऑफ माइक्रो स्मॉल मीडियम एंटरप्राइजेस के अंडर काम करता है. तो उसका बहुत सारा स्कीम है, लेकिन जो आपसे रिलेटेड है मैं उसके बारे में ही बात करना चाहूंगा आपसे. तो उसमें एक PMS स्कीम मिलेगा आपको नीचे. अभी जैसे एंटरप्रेन्योरशिप है, एंटरप्रेन्योरशिप का तो आप जानते हो कि भाई मतलब क्या होता है कि अपना कोई भी उद्यम शुरू करना है विद हैविंग द रिस्क, और उसका क्या ऑब्जेक्टिव होगा, मेकिंग द वैल्यू एंड द प्रॉफिट. तो एंटरप्रेन्योरशिप, एंटरप्रेन्योर ये सब क्या है कि अपने आप को एक उद्यमी बनाना, उस प्रोसेस को एंटरप्रेन्योरशिप बोलते हैं. तो आगे एक स्कीम है प्रोक्योरमेंट एंड मार्केटिंग सपोर्ट स्कीम है. ये गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है, और उसमें क्या है कि जो लोग अपना कोई भी प्रोडक्ट बनाते हैं, मैन्युफैक्चरिंग करते हैं या सर्विस प्रोवाइड करते हैं, ट्रेडिंग इसमें एलिजिबल नहीं है PMS स्कीम में. तो उनका गवर्नमेंट ऑफ इंडिया 1.5 लाख इन एक्स सिटीज बोले तो जो मेट्रो सिटीज है. प्लीज स्लाइड में नीचे प्लीज आप थोड़ा नीचे स्क्रॉल कीजिए, स्क्रॉल डाउन कीजिए, नीचे मिलेगा प्रोक्योरमेंट एंड मार्केटिंग सपोर्ट स्कीम. नीचे आइए आप, प्लीज आप बैठ जाइए एक बार. चेन्नई है, दिल्ली है. अगर आप इसमें पार्टिसिपेट करते हो तो उसमें एक प्रोक्योरमेंट एंड मार्केटिंग सपोर्ट स्कीम है, जो नीचे आपको एक लिंक मिलेगा. MSME कोई भी MSME उसमें पार्टिसिपेट कर सकता है. जो अभी हाँ, अभी एक आपसे रिक्वेस्ट है कि जो हमारा इंडिया पोस्ट पेमेंट बैंक का स्टॉल लगा हुआ है, तो वहां से एक, बोलिए सर. ఒక చిన్న ఇదండి, ఇక్కడ మన స్టాల్ ఇక్కడే ఉంది, పోస్ట్ ఆఫీస్ స్టాల్. ఎవరైతే ట్రైనింగ్ లో మర్చెంట్ స్టిక్కర్స్ తీసుకోలేదో వెళ్లే ముందు అది తీసుకొని వెళ్ళండి, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. थैंक यू सर, एंड थैंक यू सर फॉर योर कमिंग सर. एंड कंटिन्यू करते हैं प्रोक्योरमेंट एंड मार्केटिंग सपोर्ट स्कीम. इसमें जैसे कोई भी गवर्नमेंट ऑफ इंडिया का एग्जीबिशन होगा, वो एक्स सिटीज में होगा, मेट्रो सिटीज या छोटा सिटी में होगा. तो उसमें जो एक्स सिटीज है उसमें 1.5 लाख तक का आपको रिम्बर्समेंट मिलेगा. रिम्बर्समेंट किस चीज के लिए मिलेगा? आपका स्टॉल रेंट है, वहां पर आपको स्टॉल मिलेगा, एक शॉप मिलेगा, वहां पर आपको अपना प्रोडक्ट शो करना है, वहां पर बहुत सा गैदरिंग होगा,
प्लीज एक बार थोड़ा सा साइलेंस बनाए रहे। एक वो भी मिला आपको, आईडी कार्ड तो अपनी जगह है, लेकिन आपको एक यूएससी नंबर भी मिला है। तो उससे क्या हुआ है, आप एक फॉर्मल माइक्रो यूनिट यानी कि एक रिकॉग्नाइज्ड यूनिट हो गए हो आप। और आप इससे क्या फायदा आपका, आप किसी भी एग्जीबिशन में किसी भी एमएसएमई स्कीम का आप फायदा ले सकते हो एज ए माइक्रो यूनिट। इससे पहले ये नहीं था। तो ये पीएम विश्वकर्मा का जो हिडन बेनिफिट है वो ये भी है। ठीक है, आप बोलो, उसके बाद में मैं करता हूँ, उसके बाद हाँ सर।